సౌదీ అరేబియాలో రాచరికపు వ్యవస్థ ఉందని మనందరూ తెలుసు. అక్కడ అబ్సల్యూట్ మోనార్కీ ఉంది. అక్కడ కింగ్ అన్న మోనార్క్ ఫ్యామిలీ అన్న చాలా పవర్ఫుల్ అన్నమాట. సౌదీ అరేబియా నుంచి రీసెంట్గా ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. సౌదీ అరేబియాలో స్లీపింగ్ ప్రిన్స్ అని చెప్పి ఒక ప్రిన్స్, ఒక యువరాజు 20 సంవత్సరాల నుంచి కూడా కోమాలో ఉన్నాడు. ఆయన యూకేలో మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ 2005లో చాలా పెద్ద కార్ క్రాష్ అయింది. ఆయనకి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి బాడీ మొత్తం పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అనమాట, కోమాలోకి వెళ్ళిపోయింది. దాంతో డాక్టర్స్ అందరూ కూడా ఆయనకి లైఫ్ సపోర్ట్ ఆపేయమని, ఆయన ఇంకా బాగు చేయలేమని చెప్పేశారు. కానీ సౌదీలో రాజుకి ఆయన బతికించాలని కోరిక. సో ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా నీట్గా ఆయన్ని ఒక హాస్పిటల్లో పెట్టి ఆయన సపరేట్ కేర్ ఇచ్చేసేసి ఆయనకి మంచిగా మొత్తం ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకుంటూ వచ్చారు. 2019లో ఆయన ఫింగర్ కొంచెం కదిలిందని చెప్పి, ఆయన తల ఊపాడని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. ఆయన బతుకుతాడు, మళ్ళా మెలుకులోకి వస్తాడని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అక్కడ సౌదీ రాయల్ ఫ్యామిలీ. అయితే నిన్న ఆయన మరణించారు. 20 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న బాబు 36 సంవత్సరాల వయసు. ఇప్పుడు తను 20 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 16-17 ఏళ్ల వయసులో యూకేలో మిలిటరీ అకాడమీలో చాలా టఫ్ ట్రైనింగ్లో ఉన్నాడనమాట. అక్కడ కార్ క్రాష్లో కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో అయితే 2019లో ఒక హోప్ వచ్చింది అతను బతుకుతాడని. కానీ నిన్న ఆయన చనిపోయారనమాట, జూలై 20వ తారీఖు. ఈ దిశగా సౌదీ ప్రిన్స్ ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారనమాట. 20 సంవత్సరాలుగా కోమాలో ఉన్న ఈ ప్రిన్స్ని అక్కడ అందరూ స్లీపింగ్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఆయన అసలు పేరు ప్రిన్స్ ఆల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ అనమాట. వాళ్ళ నాన్న ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్. యాక్చువల్గా ఇప్పుడు చనిపోయిన స్లీపింగ్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మోడర్న్ సౌదీ అరేబియా ఫౌండర్ కింగ్ అబ్దుల్ అజీజ్ వాళ్ళ ముది మనవడు అనమాట. అదే విధంగా ఇప్పుడు సౌదీ అరేబియాను పరిపాలించే రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ కూడా చాలా దగ్గర బంధువు. అయితే 20 సంవత్సరాలుగా కోమాలో ఉన్న స్లీపింగ్ ప్రిన్స్ నిన్న మరణించారు. సౌదీలో అబ్సల్యూట్ మోనార్కీ ఉంటుంది. లెజిస్లేటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్, జ్యుడిషియల్ పవర్ అన్ని కింగ్ పవర్స్ చేతిలోనే ఉంటాయి అనమాట. మోడర్న్ డెమోక్రసీస్ లో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ అబ్సల్యూట్ మోనార్కీ అనేది చాలా తక్కువ దేశాల్లో ఉంది. అలాంటి ఒక దేశం సౌదీ అరేబియా. అంతేకాదు సౌదీ అరేబియాలో కింగ్ ఏం చెప్తే అదే రైట్. అక్కడ 2012లో అంటే కేవలం 13 సంవత్సరాల క్రితం ఉమెన్కి ఓటింగ్ రైట్స్ వచ్చాయి. ఒకప్పుడు అక్కడ ఉమెన్ బయటికి రావడానికి వీల్లేదు, సినిమాకి రావడానికి వీల్లేదు, ఎవరైనా సపోర్ట్ లేకుండా అంటే పక్కన ఒక మగతోడు లేకుండా అమ్మాయి బయటికి రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా కొత్త కింగ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. స్టిల్ సౌదీ అరేబియా అనేది అబ్సల్యూట్ మోనార్క్ చేతిలో ఉంది.